9 నెలల పాటు అమ్మ కడుపులో పిండం సౌకర్యంగా ఎదిగి పండంటి శిల్పంలా ప్రాణం పోసుకోవడానికి ప్రకృతి సహజమైన ఏర్పాట్లు ఎన్నో ఉంటాయి. ఉమ్మనీరు కూడా అలాంటి ఏర్పాటే. నవమాసాల పాటు ఈ ఉమ్మనీటిలోనే ఊయలలూగుతూ ఎదుగుతుంది బిడ్డ. అయితే అనుకోని కారణాల మూలంగా ఒక్కోసారి ఉమ్మనీటిలో హెచ్చుతగ్గులు ఏర్పడుతూ ఉంటాయి. ఉమ్మనీరు తగ్గడమో లేదంటే పెరగడమో జరుగుతూ ఉంటుంది. బిడ్డ ఎదుగుదలను ప్రభావితం చేయడంతో పాటు మరెన్నో చిక్కుల్ని తెచ్చిపెట్టే ఉమ్మనీరు గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. ఉమ్మనీరు హెచ్చుతగ్గులకు కారణాలేంటి? గర్భంలో ఎదుగుతున్న శిశువుకి ఉమ్మనీరు చుట్టూ చక్కటి రక్షణ ఏర్పరుస్తుంది. ఈ శిశువు ఎదుగుదలలో ఎదురు తాకిడికి దెబ్బ తగలకుండా కాపాడుతుంది. అలాగే శిశువు చుట్టూ వెచ్చని వాతావరణం ఉండేటట్టు చేస్తుంది. ఉమ్మనీరు ఉండవలసిన దానికంటే ఎక్కువ స్థాయి ఉండడాన్ని పాలీహైడ్రామ్నియాస్ అంటాం. దీనికి అన్నిటికంటే ముఖ్య కారణం తల్లిలో మధుమేహ వ్యాధి అంటే బ్లడ్ షుగర్ ఎక్కువ ఉండడం. మిగతా కారణాలు ఏమిటి అంటే కమల పిల్లల్లో ఉమ్మనీరు ఎక్కువ ఉండడం కూడా చూస్తాం. అలాగే బిడ్డ నాడీ వ్యవస్థ అంటే బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్లో ఏమన్నా లోపాలు ఉన్నా అవకరాలు ఉన్నా కూడా ఉమ్మనీరు పెరుగుతుంది. బిడ్డ జీర్ణకోశంలో కానీ పేగుల్లో కానీ ఏమన్నా అడ్డంకులు ఉన్నప్పుడు కూడా బిడ్డ చుట్టూ ఉమ్మనీరు స్థాయి బాగా పెరుగుతుంది. 50% స్త్రీలలో మాత్రం ఉమ్మనీరు పెరిగినప్పుడు దానికి కారణం ఏమిటి అన్నది అంతుపట్టకపోవచ్చు కూడా. ఉమ్మనీరులో స్థాయి తగ్గితే దానిని ఆలిగోహైడ్రామ్నియాస్ అంటాం. ఈ ఆలిగోహైడ్రామ్నియాస్కి ముఖ్య కారణం బిడ్డ ఎదుగుదలలో మార్పులు ఉండడం. బిడ్డ ఎదుగుదల ఎప్పుడైతే తక్కువ ఉంటుందో దాని వలన ఉమ్మనీరు స్థాయి పడిపోతుంది. ఈ బిడ్డ ఎదుగుదల తగ్గడానికి కారణాలు తల్లి ఆరోగ్యం సరిగా లేకపోవడం కావచ్చు, లేదా మాయ సరిగా పనిచేయకపోవడం కావచ్చు. ఈ రెండిటి వల్లను బొడ్డుతాడులో పేగులో రక్త ప్రసరణ తగ్గిపోయి బిడ్డ నుండి వచ్చే ఉమ్మనీరు తగ్గిపోతుంది. అలాగే బిడ్డలో జన్యుపరమైన లోపాలు ఉన్నా లేదా మూత్రపిండాలు మూత్రనాళాల వద్ద అడ్డంకులు ఉన్నా కూడా ఉమ్మనీరు తగ్గిపోతుంది. ఉమ్మనీరు ఎక్కువైతే ఎలాంటి సమస్యలు ఉంటాయి? కొందరు తల్లులలో ఉమ్మనీరు కారిపోవడం చూస్తాం. ఈ కారిపోయినప్పుడు కూడా బిడ్డ చుట్టూ ఉండే ఉమ్మనీరు తగ్గిపోతుంది. అధిక శాతం సందర్భాలలో ఉమ్మనీరు ఎక్కువైనప్పుడు అంటే పాలీహైడ్రామినియాస్ ఉన్నప్పుడు తల్లికి ఎటువంటి ఇబ్బందులు ఉండకపోవచ్చు. బాగా ఉమ్మనీరు ఎక్కువైనప్పుడు మాత్రం తల్లికి ఆయాసం కానీ పొట్ట బిగుతుగా ఉండడం వల్ల నొప్పి కలగడం కానీ చూస్తాం. కొన్ని సందర్భాలలో మాత్రం అవాంఛనీయ పరిణామాలు అంటే సీరియస్ ప్రాబ్లమ్స్ చూస్తాము. ఇవి ఏమిటి అంటే నెలలు నిండక ముందే నొప్పులు రావడం, అలాగే నీరు కారిపోవడం, వీటి వల్ల శిశువుకి అలాగే తల్లికి ఇన్ఫెక్షన్ ప్రాబ్లమ్స్ చూస్తాం. ఉమ్మనీరు ఎక్కువైనప్పుడు బిడ్డ అడ్డం తిరగడం వల్ల కూడా సిజేరియన్ ఆపరేషన్ అవసరం పడచ్చు. మాయ ఒక్కొక్కసారి ముందే సెపరేట్ అయిపోతుంది ఉమ్మనీరు ఎక్కువ ఉన్నప్పుడు, అది గనక కారినప్పుడు. ఇలా అయితే రక్తస్రావం జరిగినందువల్ల బిడ్డకు ప్రాణాపాయ స్థితి కలగవచ్చు. ఒక్కొక్కసారి తల్లికి కూడా ఇది ప్రాణాపాయ స్థితికి దారితీయవచ్చు. బిడ్డ పుట్టిన తర్వాత కూడా అధిక రక్తస్రావం జరిగే ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే గర్భాశయం సరిగా కుంచుకుపోదు. దీని వలన మళ్ళీ తల్లికి ప్రాణాపాయ స్థితి కలగవచ్చు. ఈ అన్నిటి కారణాల వల్ల పాలీహైడ్రామియాస్ అంటే ఉమ్మనీరు ఎక్కువ ఉన్నప్పుడు చాలా జాగ్రత్తలు వహించాలి. ఉమ్మనీరు తగ్గితే ఎలాంటి సమస్యలు ఎదురవుతాయి? ఉమ్మనీరు తగ్గడం వల్ల శిశువుకి వివిధ రకాలైన అపాయాలు కలగవచ్చు. ఎదుగుదల లేని శిశువుల్లో ఉమ్మనీరు తగ్గడం చాలాసార్లు చూస్తాము కాబట్టి దానివల్ల వచ్చే అపాయాలు ముందుగా చూసుకోవాలి. నెలలు నిండక ముందే మళ్ళీ శిశువుని కాన్పు చేసి డెలివర్ చేయాల్సిన అవసరం రావచ్చు. ఉమ్మనీరు తగ్గిపోయింది, శిశువుకి రక్త ప్రసరణ తగ్గిపోయింది అన్నది గ్రహించుకోకపోతే శిశువు గర్భం లోపలే మరణించవచ్చు కూడా. అందువల్ల ఉమ్మనీరు తగ్గినప్పుడు శిశువుకి ఎక్కువ అపాయాలు ఉంటాయి. ఉమ్మనీరు కారిపోవడం గనక అయితే తల్లికి శిశువుకి ఇన్ఫెక్షన్ రిస్క్ కూడా ఎక్కువ ఉంటుంది. శిశువుకి కనుక ఏమన్నా అవయవ లోపాలు ఉండడం వల్ల ఉమ్మనీరు తగ్గితే దాని వలన ఉండే ప్రాబ్లమ్స్ విడిగా ఉంటాయి. ఉమ్మనీరు తగ్గితే వెంటనే కాన్పు చేయాలా? ఉమ్మనీరు ఎంత తగ్గింది, దాని స్థాయి ఎంత ఉంది అన్న దాన్ని బట్టి కాన్పు వెంటనే చేయాలా లేదా అన్నది నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. కొంచెమే ఉమ్మనీరు తగ్గిన సందర్భాలలో తల్లికి కొంచెం చికిత్స చేయడం వల్ల మనం ఇంకొన్నాళ్ళు గర్భాన్ని పొడిగించవచ్చు.
కానీ ఉమ్మనీరు బాగా తగ్గిపోయిన సందర్భాలలో మాత్రం తల్లిని ఆసుపత్రిలో అడ్మిట్ చేసుకుని శిశువుని చాలా క్లోజ్గా మానిటర్ చేసుకోవాలి. అంటే ఎప్పటికప్పుడు స్కానింగ్ పరీక్షలు చేసుకోవాలి, శిశువుకి రక్త ప్రసరణ ఎలా ఉంది అన్నది చూసుకోవాలి, NST పరీక్షలు చేసుకోవాలి. వీటిల్లో ఎటువంటి తేడాలు ఉన్నా కానీ వెంటనే డెలివరీ చేయడం అవసరం పడవచ్చు. ఒక్కొక్కసారి ఈ మానిటరింగ్ కుదరదు. అలాంటి పరిస్థితుల్లో శిశువుకి ప్రాణాపాయ సమయం ఉంది అనుకుంటే వెంటనే డెలివరీ చేయాల్సిన అవసరం వస్తుంది. ఉమ్మనీరు హెచ్చుతగ్గులకు చికిత్స ఎలా ఉంటుంది? ఉమ్మనీరు ఎక్కువగా ఉన్నప్పుడు అంటే పాలిహైడ్రానియా సమస్య ఉన్నప్పుడు చాలాసార్లు మధుమేహం కరెక్షన్కి తప్పించి ఇంకా ఎటువంటి ట్రీట్మెంట్ చేయగలిగే ఆస్కారం ఉండకపోవచ్చు. అంటే తల్లిలో షుగర్ లెవెల్స్ ఎప్పటికప్పుడు కంట్రోల్లో పెట్టుకోవాలి, దాని తాలూకు వైద్యాన్ని అందచేయాల్సి ఉంటుంది. ఎప్పుడైనా నొప్పులు రావడం జరిగితే మాత్రం దాన్ని ఆపడం కానీ లేకపోతే అప్పుడు డెలివరీకి కావాల్సిన పరిష్కారాలు కానీ చూడాలి. విపరీతంగా ఉమ్మనీరు పెరిగినప్పుడు మాత్రం ఒక్కొక్కసారి తల్లికి ఆయాసం తగ్గించడం గురించి లోపల నుంచి ఉమ్మనీరుని సిరింజి ద్వారా తీసేయవలసి వస్తుంది. అదే ఉమ్మనీరు తగ్గినప్పుడు ఏం చేయాలి అన్నది కూడా గమనించుకోవాలి. ఉమ్మనీరు తగ్గినప్పుడు కొంచెమే తగ్గితే గనక తల్లికి ఆహార నియమాలు మార్చడం వల్ల, అంటే బలవర్ధకమైన ఆహారం మాంసకృతులతో ఉండేటట్టు ఇస్తే, అలాగే పళ్ళ రసాలు, కొబ్బరి నీళ్లు లాంటి లిక్విడ్స్ ఎక్కువ ఇవ్వడం వల్ల ఉమ్మనీరుని కొంచెం వరకు పెంచవచ్చు. ఉమ్మనీరు బాగా తగ్గిపోయిన సందర్భాల్లో తల్లిని ఆసుపత్రిలో అడ్మిట్ చేసుకుని శిశువుని డెలివరీ చేయాల్సిన అవసరం రావచ్చు. ఇప్పుడు రెయిన్బో హాస్పిటల్ సమర్పించే ఒక చిన్ని చిట్కా మీకోసం. చలికాలంలో జలుబు, దగ్గు బాగా ఇబ్బంది పెడుతున్నప్పుడు సొంఠి, పిప్పళ్ళు, మిరియాలను సమానంగా తీసుకుని మెత్తగా చూర్ణం చేయండి. 1 గ్రాము చూర్ణానికి కొద్దిగా తేనెను కలిపి 3 పూటలా తీసుకోండి. జలుబు, దగ్గు బాధల నుంచి మంచి ఉపశమనం లభిస్తుంది. ఇక సుఖీభవ కార్యక్రమానికి సంబంధించి మీ విలువైన సూచనలు, సలహాల్ని వెంటనే మాకు రాయండి. మా చిరునామా